రెండవ అధ్యాయంలో చాలా దివ్యమైన రక్షణను గురించి అది ఎట్లా అనుగ్రహించబడుతోంది, దానిలో మన పాత్ర ఏమైనా ఉందా, ఏ విధంగా రక్షణ అనుగ్రహించబడింది అనే సత్యాన్ని చెబుతున్నాడు. చదువుకుందాం. మీరు మీ అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. పాస్ట్ టెన్స్. బ్రతికించును కాదండి, బ్రతికించెను. యేసుక్రీస్తు ప్రభు మృతులలో నుండి లేచినప్పుడు, యేసుక్రీస్తు ప్రభువారు ఆధ్యాత్మిక పునరుద్ధానం, శారీరక పునరుద్ధానాలు పొందినప్పుడు ఆయనతో కూడా మనం కూడా బ్రతికామంటున్నాడు. ఏలయనగా ఆయన మృతి పొందాడు. ఏలయనగా ఆయన మృతి పొందాడు. మనం కూడా మృతి పొందాం ఆయన యందు. ఆయన తిరిగి లేచాడు, మనం కూడా తిరిగి లేచాం ఆయన యందు. ఆధ్యాత్మిక పునరుద్ధానం క్రీస్తు నందే మనకు సంభవించినట్లుగా పౌలు గారు మాట్లాడుతున్నాడు. మనకు అన్నప్పుడు విశ్వాసులకు. ఒకప్పుడు పాపముల చేత అపరాధముల చేత చచ్చిన స్థితిలో ఉన్నటువంటి మానవులకు ప్రభు తన శిలువ త్యాగం ద్వారా తిరిగి జీవాన్ని ఇచ్చాడు. అందుకే విశ్వాసులు తమ జీవితంలో ఉన్నతమైనటువంటి జీవాన్ని అనుభవించగలుగుతారు. ఆ జీవము దేవునితో కరెస్పాండెన్స్ చేస్తుంది. ఆ జీవం రెస్పాండ్ అవుతుంది దేవునికి. ఆ జీవం దేవుని నుండి రిసీవ్ చేసుకుంటుంది, రెస్పాండ్ అవుతుంది. ఒకప్పుడు ఇటువంటి స్థితి లేదు, స్టేజ్ లేదు. ఎప్పుడు ప్రభువుని అంగీకరించక ముందు అటువంటి స్టేజ్ లేదు. ప్రభువుని అంగీకరించిన తరువాత ఇటు అనుభవానికి విశ్వాసి వస్తాడు. క్రీస్తుతో కూడా జీవిస్తున్న అనుభవానికి దేవుడు మనల్ని లేవనెత్తుతున్నాడు. మీరు వాటిని చేయించు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని. చూడండి, అవిధేయులైన వారిని ప్రేరేపిస్తున్నటువంటి శక్తికి ఒక అధిపతి ఉన్నాడు, వాడే అపవాది. వాయుమండల సంబంధమైనటువంటి అధిపతి, అవిధేయులైనటువంటి వారిని ప్రేరేపించేటువంటి అపవాది అనేటువంటి అధిపతి, శక్తి, ప్రేరేపించే శక్తికి వాడు అధిపతి. చూడండి, మనకు వ్యతిరేకంగా అనేకమైన వాటిని ప్రేరేపిస్తాడు అపవాది. మోటివేట్ చేస్తాడు, వాళ్ళను, మనుషులను మోటివేట్ చేస్తాడు. ఆ శక్తి కలిగినటువంటి అపవాది క్రింద ప్రపంచ ధర్మం చొప్పున ప్రభువును ఎరుగక మునుపు మీరు నడుచుకున్నారు. యేసు ప్రభువును రక్షకునిగా స్వీకరించటానికి పూర్వము ఎలా నడుచుకున్నారు మీరు? అపవాది యొక్క ప్రేరేపించు శక్తి చొప్పున లోక ధర్మాన్ని అనుసరించి నడుచుకున్నారు. అవును, లోకస్తుల వలె, అవిశ్వాసుల వలె, నిరీక్షణ లేనటువంటి ప్రజలు కలిగి ఉండేటువంటి జీవితాన్ని గడిపిన వారే ఒకప్పుడు విశ్వాసులు. అయితే వాట్ మేక్స్ డిఫరెన్స్ ఈస్ నథింగ్ బట్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క కృప మాత్రమే వ్యత్యాసాన్ని ఇచ్చింది. అదే పౌలు గారు చెప్తున్నాడు. అటువారితో కలిసి మనందరము శరీరము యొక్కయు మనసు యొక్కయు కోరికలు నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తిస్తూ కడమవారి వల్లనే స్వభావ సిద్ధంగా దైవోగ్రతకు పాత్రలమై ఉంటిమి. ఎఫెసీ సంఘానికి చెబుతున్నాడు, మనం కూడా ఒకప్పుడు పాపులుగా నడుచుకుంటూ సహజంగానే మనం దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ మనసు శరీరముల యొక్క కోరికలు నెరవేర్చుకుంటూ శరీరాశలను బట్టి ప్రవర్తిస్తూ దేవుని యొక్క ఉగ్రతకు లోనైనటువంటి వారంగానే ఉన్నాం మనము. ఈ రాత్రికాలం మీరు గుర్తెరగండి, గమనించండి సోదరులారా, సోదరులారా. మనసు యొక్క శరీరం యొక్క ఇచ్ఛలు నెరవేర్చుకుంటున్నటువంటి అవిశ్వాసులు దేవుని ఉగ్రతకు లోనై ఉన్నారు, అగ్నిగుండానికి లోనై ఉన్నారు.
వారిని అలా వదిలేయటమేనా? వారిని ప్రభువు చెంతకు తేవద్దా? వారు ఉగ్రత నుంచి తప్పించుకునే ఏర్పాటు చేయవద్దా? వారెంత పెద్ద ఉద్యోగులైనా, వారెంత పెద్ద అధికారులైనా, వారెంత పెద్ద ఆస్తిపరులైనా తప్పించే నాదుడు ఎవడు లేడు. యేసు క్రీస్తు ప్రభువునందలి విశ్వాసము ద్వారా తప్పించబడాల్సిందే తప్ప వేరొక విధానంలో రక్షించబడే మార్గము లేదనేది బైబిల్ చెబుతోంది. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనం అపరాధముల చేత చచ్చిన వారమై ఉన్నప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. నాశనానికి ఏర్పరచబడిన వారు ఏ విధంగా అయితే వెళుతున్నారో అలాగుననే నిత్య జీవం కొరకు ఏర్పరచబడిన వారు కూడా క్రీస్తునందుకు రాకమునుపు దైవోగ్రతకు లోబడే ఉన్నారు. అయినప్పటికీ దేవుడు కరుణా సంపన్నుడయ్యి క్రీస్తును పంపుట ద్వారా, క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్తం ద్వారా విశ్వాసులను బ్రతికించాడు. దీనిని తెలుసుకోండి విశ్వాసులైన మీరని బోధిస్తున్నాడు. అందుకే అన్నాడు, మీరు కృపచేత మీరు రక్షించబడ్డారు. నథింగ్ బట్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ సేవ్డ్ us. ఒక దేవుని యొక్క కృపచేత మాత్రం మనం రక్షించబడ్డాం. మన యందు ఏ విధమైనటువంటి మంచితనం లేదు, యోగ్యత లేదు. మనం చేసే ఏ నీతిక్రియ మన ఆత్మ రక్షణ కొరకు సాటి రాదు. కనుక విశ్వాసులారా, మీరు కృపచేత రక్షించబడ్డారు. దేవుని కరుణా సంపన్నతను బట్టి మీరు రక్షించబడ్డారని పౌలు చెబుతున్నాడు. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారం ద్వారా అత్యధికమైన తన కృపా మహేదైశ్వర్యమును రాబోవు యుగములలో కనపరచు నిమిత్తం యేసుక్రీస్తు నందు మనలను కూడా ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. పౌలు గారు ఎంత కాన్ఫిడెంట్గా చెబుతున్నాడో వింటున్నారా? కూర్చుండబెట్టును కాదండి, బెట్టెను. ఇట్స్ పాస్ట్ టెన్స్. దేవుని ప్రణాళిక ప్రకారం ఆయన ఏర్పరచుకున్న వారిని ఆయనే రక్షణ కొరకు ఏర్పాటు చేసి వారిని ఆయనతో కూడా పరలోకంలో కూర్చుండబెట్టాడు. ఇది పౌలు గారు రాసి ఇంచుమించు 2000 సంవత్సరాలు. ఇప్పుడు భూమి మీద ఉన్న విశ్వాసులమైన మనల్ని కూడా అప్పుడే క్రీస్తునందు కూర్చుండబెట్టాడని మాట్లాడుతున్నాడు. జగత్తు పునాది వేయబడక మునుపు ఏ ప్రణాళిక ఆయన మనస్సులో ఉందో దాని ప్రకారం యేసుక్రీస్తు ప్రభువునందు ఇప్పుడు జీవిస్తున్నటువంటి మనలను ఆనాడే అప్పుడే క్రీస్తునందు బ్రతికించి ఆయనతో కూడా కూర్చుండబెట్టాడట. పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. కనుక పరలోకమందు యేసుక్రీస్తు ప్రభు ఎక్కడున్నాడు? తండ్రి కుడి పార్శ్వాన ఉన్నాడు. కనుక ఆయన యందు విశ్వాసం ఉంచిన వారి యొక్క స్థానం కూడా ఎక్కడ? అక్కడే ఆయనతో కూడా కూర్చుంటారు. ఇది ఎంత గొప్ప ఆధిక్యత! ఇది ఆలోచించటానికి కూడా మనం సాహసం చేయలేమేమో అనిపిస్తుంది. ఆ గొప్ప మహాదేవుని యొక్క కుడిపార్శ్వాన క్రీస్తు ఆసీనుడై ఉండగా ఆయనతో పాటు మనల్ని కూడా కూర్చుండబెట్టడం దేవుని యొక్క ప్రణాళిక చూచినప్పుడు మానవులు ఏపాటివారు, మంటివారమని తెలిసి ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయన ఏర్పాటులో మనం ఉండటం ఎంత భాగ్యం! ఆ దేవునికి ఏమిచ్చి ఈ లోకంలో మనం రుణం తీర్చుకోగలుగుతాం? ఆయన కొరకు ఏ విధంగా మనం బ్రతికి ఆయన్ని లోకంలో కనపరచగలుగుతాం? ఆయనకు మహిమ తేటానికి మనం ఏం చేస్తే మనం ఆయన రుణం తీర్చుకోగలుగుతాం? ఆలోచన చేయండి. క్రీస్తు ప్రభువునందు మనలను బ్రతికించటమే కాదండి, ఆయన మహిమ పరిచేశాడు కూడా. క్రీస్తుతో కూడా కూర్చోబెట్టేశాడు. కనుక ఈ రాత్రికాలం వాక్యం వింటున్న మీరు క్రీస్తుతో కూడా కూర్చున్న వారిగా ఉన్నారు. ఇది విశ్వాసంతో మనము గ్రహించగలిగితే మన ప్రభు యొక్క రాకడలో ఆయనతో కూడా మనం ఉంటాం. మనల్ని సింహాసనాసీనులు చేయటానికి దేవుడు ఇష్టపడ్డాడు. చూడండి, ఈ లోకంలో ఎంతో అల్పులమైనటువంటి మనలను, అయోగ్యులమైన మనల్ని క్రీస్తుతో కూడా కూర్చున్న స్థాయికి దేవుడు ప్రణాళిక చేశారంటే ఆయన ప్రేమ ఎంత గొప్పది!
ఆయన ఆలోచన, ఆయన బాహుళ్యం అంత విశాలమైనటువంటిది. ఆలోచించండి. మీరు విశ్వాసము ద్వారానే కృపచేతనే రక్షించబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగింది కాదండి, దేవుని వరమే. ఇది మీ వలన కలిగినది కాదు. ఏది? రక్షణ మానవుల వల్ల కలిగింది కాదు, మానవ ప్రయత్నం వల్ల కలిగింది కాదు. అనేకులు అనుకుంటారు యేసుక్రీస్తు ప్రభు ఇచ్చిన రక్షణ రోమా ప్రభుత్వం వారు వేసిన శిలువ వల్ల అనుకుంటారు. అది పొరపాటు అవగాహన. దేవుడు యేసు శరీరం పైన మానవ పాపాన్ని మోపి ఆ పాపానికి ఆయన శరీరం మీద శిక్షను దేవుడు విధించి ప్రతి పాపమునకు, ప్రతి అవిధేయతకు న్యాయమైనటువంటి ప్రతిఫలం అనుగ్రహించి మానవులను పాప విముక్తుని చేశాడనేది అసలు వాస్తవ శిలువ గాథ. బయటకు కనిపిస్తున్నటువంటి ఒక భౌతిక శిలువ నిర్వహణ ఉంది చూశారు, రోమన్స్ శిలువ కొట్టడం, ఇవన్నీ కూడా భౌతిక అంశాలు. కానీ శిలువలో చీకటిలో, కటిక చీకటి సమయంలో దేవుడి యొక్క ఆపరేషన్ ఈ రాత్రికాలం మీలో ఎంతమంది గుర్తుంది తెలుసు. దీన్ని బట్టి రక్షణ వచ్చింది. కాబట్టి మీరు విశ్వాసము ద్వారా, విశ్వాసానికి కర్త ఎవరు? ప్రభువే. ఆయన ఇస్తేనే విశ్వాసం. యేసుక్రీస్తు ప్రభు మాట వింటున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మన అంతరంగంలో విశ్వాసాన్ని జనింపజేస్తాడు. కనుక విశ్వాసము ఆయనదే, కృప ఆయనదే. ఈ రెండు ఆయన ఇచ్చి ఆయనే రక్షిస్తున్నాడు. కనుక ఇందులో మానవుని యొక్క పాత్ర అంగీకారం మాత్రమే, మరేమీ లేదు. ఆయన అంగీకరించటం, ఆయన కృపను, విశ్వాసాన్ని మనకి ఇస్తుంటే మనం సింపుల్ యాక్సెప్టింగ్ ఇట్. దీన్ని మనం అంగీకరిస్తున్నాం. మనకు తొడగబడుతోంది ఈ యొక్క ఆధ్యాత్మిక వస్త్రం. ఏదైనా వనంలో ఆదాము దేవుని చేత వస్త్రములు చేయించబడి తొలగించబడ్డాడు. ఆదాము మౌనంగా తొడించుకున్నాడు, అంతే. మనం కూడా అంతే. మన పక్షంగా దేవుడే కార్యం చేసుకొని దేవుడే ఆ రక్షణ వస్త్రాన్ని, ఉల్లాస వస్త్రాన్ని మనపై తొడిగేస్తున్నాడు. ఆయన రక్తంలో మనకు విమోచన తానే అనుగ్రహించేస్తున్నాడు. ఇది ఆయన కృప వలన, ఆయన అనుగ్రహించిన విశ్వాసం వలనే మానవులంగా మనం పొందుకున్నాం. ఇది దేవుని కార్యం, దేవుని క్రియ. దీనిని మనం ఎన్నడూ అతిశయంగా తీసుకోకూడదు. దీన్ని బట్టి మనం ఆనందించాలి. మనం ఎన్నడూ గర్వించకూడదు. ఇది నా వల్ల జరిగింది, నేను రక్షించబడ్డాను, ఇది నేను చేసుకున్న మేలుని బట్టో లేక నేను చేసుకున్న గొప్పతనమో అని అనుకోవటానికి వీల్లేదు. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు. ఈ రాత్రికాలము వాక్యం వింటున్న సోదరుడా, సోదరి, ఎఫెసీ పత్రిక ఎంత క్లియర్గా క్రీస్తు యొక్క సాదృశ్యాన్ని మాట్లాడుతోంది. క్రీస్తు ప్రభువు మన కొరకు ఏం చేశారు, దేవుడు మనకేం చేశాడు, దేవుని యొక్క బలాతిశయం, మహిమాతిశయం ఎంత ఉన్నతమైనది, ఆయన శక్తి యొక్క అపరిమితమైన విధానము చేత మనల్ని ఎట్లా బ్రతికించుకున్నాడు. మనము పుట్టక ముందే మన భవిష్యత్తు ఎరిగిన దేవుడు మన కొరకు ఆయన కుమారునిలో పాపక్షమాపణ కొరకు ఆయన సమస్తాన్ని సిద్ధపరిచి తన యొక్క రక్షణను మనకు అప్లై చేయటానికి ఆయన ఇష్టపడ్డాడు. కనుక ఇది దేవుని ప్రణాళిక. దీని యందు మనం ఆనందిద్దాం. 9వ వచనం చదువుకుందాం. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడును అతిశయపడ వీలు లేదు. రక్షణ మానవ క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడును అతిశయపడ వీలు లేదు. రక్షణ మానవ క్రియల వలన కలిగినది కాదు గనుక. సోదరుడా, సోదరి, వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి, రక్షణ అనేటువంటి భాగ్యం ఏ విధమైన క్రియల చేతను మానవుడు సంపాదించుకోలేదు. దేవుని కృప చేత ఉచితంగా విశ్వాసముంచిన వారికి దేవుడు అనుగ్రహిస్తున్నాడు. ఇది
దేవుడిచ్చిన వరమే గనుక ఎవరు అతిశయపడటానికి వీలు లేదు. నేను చాలా గొప్పవాడను, నేను చాలా ఆధిక్యతలు గలవాడను, నేను చాలా గొప్ప విద్యావంతుడును, నేను గొప్ప ఆస్తిపరుడును కాబట్టి నాకు రక్షణ వచ్చింది అని ఎవడూ చెప్పకుండానట్లుగా ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. రక్షణ విశ్వాసము ద్వారా కృపచేతనే అనుగ్రహించబడుతుంది. కృపచేత రక్షణ విశ్వాసము ద్వారా అన్వయింపచేస్తూ ఉన్నారు. దేవుడు తన కృపచేత మానవులకు రక్షణకు అవసరమైనది ఏర్పాటు చేయగా దేవుడిచ్చిన విశ్వాసము ద్వారా దానిని మనం పొందుకుంటున్నాం. విశ్వాసం అనున్నది నిరీక్షిస్తున్న దాని యొక్క నిజస్వరూపం గనుక పొందబోతున్నటువంటి రక్షణను పొంది ఉన్నట్టుగానే మనం నిరీక్షణ కలిగి ఆనందించగలుగుతూ ఉన్నాం. ఇది దేవుని వరమే. ఉచితంగా ఇవ్వబడిన దేవుని యొక్క వరము. వరము అంటే గిఫ్ట్. దేవుని యొక్క ఇట్స్ గాడ్స్ గిఫ్ట్, దేవుని యొక్క వరం. ఇది దేవుడు ఏర్పాటు చేశాడు, దేవుడు ఆలోచించాడు, దేవుడు నిర్మాణం చేశాడు, దేవుడే అనుగ్రహించాడు. ఇందులో మానవుని ప్రమేయం లేదు. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృజింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో అండర్లైన్ చేయండి. ఎందుకు దేవుడు నిన్ను సృజించాడు, నిర్మించాడు? ఒక విశ్వాసిగా నిన్ను దేవుడు ఎందుకు ఆశీర్వదించాడో తెలుసునా? నీవు దేవుడు నీ పట్ల ఉద్దేశించిన క్రియలను చేయటానికి. ఈ వచనంలో రాస్తున్నాడు, ముందుగా దేవుడు సిద్ధపరిచిన సత్క్రియలు చేయటానికి మరియు వాటి యందు నడుచుకోవటానికి యేసుక్రీస్తునందు మనం సృష్టించబడ్డాం. ఆయన చేతి పనిగా ఉన్నాం. ప్రతి విశ్వాసి దేవుడు ముందుగా అతని నిమిత్తం ఏర్పాటు చేసిన క్రియలను చేయటానికే దేవుని చేత సృష్టించబడ్డారు, నిర్మించబడ్డారు. ఈ దినం యేసే పరిష్కారం నా జీవితంలో నేను చెబుతున్నాను. దేవుడు నా జీవితంలో జరిగించవలసినదిగా ఏర్పాటు చేసిన సత్క్రియ, సువార్త ప్రకటన అనే సత్క్రియ, దీనిని దేవుడు ముందస్తుగానే ఏర్పాటు చేశాడు. దాని కొరకే క్రీస్తునందు నన్ను నిర్మించి ఆయన చేతి పనిగా చేశాడు. అవును, అలాగునను మీ జీవితాల్లో ఆయన చిత్తము బయలుపరచబడి ఉంది. దేవుని యొక్క క్రియలు చేయటానికే మనం ఈ లోకంలో ఉంచబడ్డాం. అపవాది క్రియలు నాశనం చేయటానికి, దేవుని క్రియలు ప్రత్యక్షపరచటానికి, దేవుని వెలుగు ప్రత్యక్షపరచటానికి యేసుక్రీస్తు ఈ లోకానికి పంపించబడ్డాడు. యోహాను సువార్త 17వ అధ్యాయంలో అంటాడు, తండ్రి, చేయుటకు నీవు నాకిచ్చిన పనిని అంతటిని నేను పూర్తిగా చేసి నిన్ను భూమి మీద మహిమపరిచాను. యేసు ప్రభు స్వయాన మాటలు అవి. నేను నిన్ను భూమి మీద మహిమపరిచాను. ఇట్ ఈస్ ద అల్టిమేట్ గోల్ ఆఫ్ ద బిలీవర్. ప్రతి మానవుని యొక్క, విశ్వాస యొక్క అంతిమమైనటువంటి గమ్యము దేవుని మహిమపరచటమే. అదే చెబుతున్నాడు ఇక్కడ. వాటి యందు మనం నడుచుకోవాలని ముందుగా మన కొరకు ఏర్పాటు చేసిన సత్క్రియలను ఆయన ప్రత్యక్షపరుస్తున్నాడు. ముందుగానే ఆయన మన కొరకు మన భవిష్యత్తు ప్రణాళికను చేసి ఉంచాడు. అలా జీవించాలి మనం. కాబట్టి మునుపు శరీర విషయములో అన్యజనులై ఉండి శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేని వారు అనబడిన మీరు ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక
పరదేశులను, వాగ్దాన నిబంధన లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారునై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటిరని మీరు జ్ఞాపకం చేసుకోండి. యేసుక్రీస్తు ప్రభువును ఎరుగక పూర్వం మీరు దేవునికి దూరస్తులు అనేటువంటి విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎఫెసీయులారా, మీరు మునుపు దేవునికి దూరస్తులు, క్రీస్తు ద్వారా సమీపస్తులు. ఆయనను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసు నందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. క్రీస్తు శరీరములో భాగస్థులుగా ఉన్నటువంటి విశ్వాసులు క్రీస్తు రక్తము ద్వారా దేవునికి సమీపస్తులయ్యారు. అవును, లాబాను యాకోబును చూచిన వెంటనే నీవు నా ఎముక అన్నాడు. అంటే యు ఆర్ మై బ్లడ్ రిలేషన్, నా రక్త సంబంధముగా ఉన్నావని ఏడ్చాడు. లాబాను సంతోషంగా యాకోబును చేర్చుకున్నాడు అతనింట. ఇక్కడ క్రీస్తు యొక్క రక్తము చేత మనకు దేవునితో సంబంధం, సమీపత్వం. నాట్ ఓన్లీ ద రిలేషన్షిప్ బట్ ఆల్సో ద ఫెలోషిప్, నియర్నెస్, సమీపత్వం దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. చూడండి 14వ వచనం. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషాన్ని, అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రాన్ని తన శరీరమందు కొట్టివేయుడు చేత మన మధ్యన గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. చూడండి, ధర్మశాస్త్రాన్ని కొట్టివేయటం అనే దాని మీద నేను గలతీ పత్రికలో మాట్లాడుతున్నప్పుడు చాలా విషయాలు చెప్పాను. నన్ను ఒక సహోదరుడు కూడా అడిగారు, బై ఫోన్ అడిగారు, అయ్యా కొట్టివేయబడటం అంటారు ఏమిటి అని. పౌలు చెబుతోంది చూడండి, క్రీస్తు యొక్క శరీరమునందు ధర్మశాస్త్రంలో విధిరూపకమైన ఆజ్ఞలు కొట్టివేయబడ్డాయి. కొలసీ పత్రికలో కూడా అదే చెప్పాడు. కొలసీ పత్రికలో కూడా 2వ అధ్యాయము 15వ వచనంలో ఇదే మాటను వేరొక రకంగా వ్రాశాడు. వ్రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రాన్ని మేకులతో సిలువ కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేశాడు. ధర్మశాస్త్రం కొట్టివేయబడింది, తొలగించబడింది, తీసివేయబడింది. పాత నిబంధన క్రింద ఉన్నటువంటి ప్రజలు ధర్మశాస్త్రాన్ని అవలంబించారు, కానీ కృత నిబంధన క్రిందకు వచ్చిన జనులు ధర్మశాస్త్ర నిబంధనతో కూడిన ఆజ్ఞలను పాటించరు. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అంతకంటే అధిక నీతి ప్రవేశపెట్టబడింది. పాత నిబంధన గ్రంథంలో అక్షరార్థమైనటువంటి ఆజ్ఞ, నూతన నిబంధనలో విశ్వాసముతో కూడినటువంటి ఆజ్ఞ. కనుక మనం దేవుని యందు సృష్టించబడ్డాం, దేవునితో కూడా సమీపస్తులంగా ఉన్నాం. క్రీస్తు రక్తాన్ని బట్టి ధర్మశాస్త్రం క్రీస్తు శరీరమునందు నెరవేర్చబడి కొట్టివేయబడుటను బట్టి మధ్య గోడను పడగొట్టి ఉభయులను ఏకం చేసిన. జ్యూస్ అండ్ జెంటైల్స్ అనే భేదం క్రీస్తు యొక్క శిలువ బట్టి తొలగిపోయింది. ధర్మశాస్త్రం తొలగిపోయింది, అంతే, అందరూ ఏకమైపోయారు. యూదుల ప్రత్యేకత ఏమి లేదు, వారు అన్యులతో సహా ఏకంగా అయిపోయారు. కనుక సువార్త యూనివర్సల్గా ఒకటే ప్రభావాన్ని కలిగి చూపిస్తోంది. ఇట్లు సంధి చేయించు, ఈ ఇద్దరిని తన యందు ఒక నూతన పురుషునిగా సృజించి తన శిలువ వలన ఆ ద్వేషాన్ని సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరంగా చేసి దేవునితో సమాధానపరచాలని ఇలాగు చేసిన గనుక ఆయన మనకు సమాధానకారుడై ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు యూదులకు యూదేతరులకు మధ్యన ఉన్నటువంటి ఆ ద్వేషాన్ని సిలువలో కొట్టివేసి వారిరువురిని ఒకే పురుషునిగా చేసి ఒకే శరీరంగా చేసి దేవునికి అనుకూలమైనటువంటి వారిగా వారిని తయారు చేస్తున్నాడని చెప్పి వాక్యం చెబుతోంది.
వారిని దేవునితో సమాధానపరచాలని ఆయన ఆలోచన కలిగిన సమాధానకర్త అయిన వాడని వాక్యం చెబుతాంది. మరియు ఆయన వచ్చి దూరస్తులైన మీకును సమీపస్తులైన వారికి సమాధాన సువార్తను ప్రకటించెను. దూరస్తులు, సమీపస్తులు. దూరస్తులైన వారికి సమీపస్తులైన మీ యూదులు సమీపస్తులుగా ఉన్నారు, వారికి యూదేతరులు దూరంగా ఉన్నారు. అయినా వారికి ఇరువురికి మధ్యన సమాధానం కలుగజేశాడు, ద్వేషాన్ని తొలగించి. ఆయన ద్వారానే మనము ఉభయములము ఒక ఆత్మ యందే తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము. కాబట్టి మీరు ఇక మీదట పరజనులను పరదేశులనై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారునై ఉన్నారు. చూడండి ఎంత బాగుంది మాట. దేవుని యొక్క ఇంటి వారితో ఏకమైనటువంటి వారముగా పరిశుద్ధులంగా ఉన్నాము. ఎవరట? ఏకపట్టణస్థులు. పరదేశులుగా పరజనులుగా లేరు, మీరిక ఏకపట్టణస్థులుగా ఉండి దేవుని ఇంటి వారై ఉన్నారు. అన్యులు యూదులు అనే భేదం దేవుడు కొట్టివేశాడు. మానవులందరికీ తన ఇంటి వారవటానికి దేవుడు అధికారాన్ని ఇస్తున్నాడు. ఆయన ద్వారానే మనము ఉభయులము ఒక ఆత్మ యందు దేవుని తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము. చూడండి, ఆయన ద్వారానే మనము ఉభయులము అంటే యూదులు యూదేతరులు ఒక్క ఆత్మ యందే తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము. ఓన్లీ వన్ స్పిరిట్, వన్ సేవియర్ అండ్ వన్ ఫాదర్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మదేవుడు. ఒక వ్యక్తి యొక్క రక్షణలో ప్రముఖ పాత్ర త్రిత్వ దైవానిదే. కాబట్టి మీరిక పరజనులు పరదేశులు కాక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారునై ఉన్నారు. యేసుక్రీస్తే మూలమైన ముఖ్యమైన మూలరాయిగా ఉండగా అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయం ఒకటకు వృద్ధి పొందుతున్నది. సంఘము నానాటికి వృద్ధి పొందుతోంది ప్రభు యొక్క ఆలయంగా ఉండటానికి. ఆయనలో మీరు కూడా ఆత్మమూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచు ఉన్నారు. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయంలో విశ్వసించిన మీరే దేవుని ఇల్లు అని చెబుతున్నాడు. కనుక పేతురు పత్రికలో మీరు ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడుతున్నారు. సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరంగా మీరు కట్టబడుతున్నారు అంటున్నాడు పేతురు భక్తుడు. ఇక్కడ పౌలు గారు ఎఫెసీయులకు రాస్తూ మీరు ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయం వృద్ధి పొందుతున్నారు అంటున్నాడు. కనుక మనము దేవుని ఆలయం. కొరింథీయులకు రాస్తూ పౌలు చెబుతున్నాడు, మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నాడని మీరు ఎరుగరా అన్నాడు. కనుక విశ్వాసులు వృద్ధి చెందుతున్నారు, క్రీస్తులో ఒక ఆలయముగా దేవుని కొరకు ఏర్పరచబడుతున్నారు. ఆయనలో మీరు కూడా ఆత్మమూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. దేవుని నివాస స్థలంగా ఉండటానికి మనం కట్టబడుతున్నామట. దేవుడు మన హృదయాల్లో నివసించటం కొరకు మనం నిర్మాణం చేయబడుతూ వచ్చా.